మిత్రులారా, మన ఇంజిన్ ఫైరింగ్ ఆర్డర్ వచ్చేసి 153624. అది అందరికీ తెలిసిందే. ఇది క్లాక్ వైజ్డ్. మన హీనోకి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్డ్, అంటే గడియారం ముళ్ళు ముందుకు తిరిగితే 153624 మామూలుగా అన్ని బళ్ళకి. హీనో వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్డ్, అంటే గడియారం ముళ్ళు వెనక నుంచి ఇట్లా వెనక తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ఇప్పుడు ఇది మామూలుగా జనరల్గా ఈ ఫైరింగ్ ఆర్డర్ ప్రకారం చేస్తుంటారు. అలా కాకుండా 2 రౌండ్లో చేస్తారు. అంటే ఒకసారి అన్నీ 16 పెట్టుకుని అన్నీ ఒకసారి, ఎగ్జాస్ట్లో ఒకసారి, ఇన్లెట్లో ఒకసారి 2 రౌండ్లుగా చేసే విధానం ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఇంకా దానికంటే కూడా సులభంగా మనం వాల్టేబుల్ చేసేది చూపిస్తున్నాను, బాగా గమనించండి. ఇది ఫస్ట్ నుంచి కాదు, ఎక్కడి నుంచి ఏదైనా చేసే విధానం చూపిస్తున్నాను. దీన్ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి ఇన్లైట్ ఉంటుంది సిలిండర్కి, బ్యాక్ వచ్చేసి ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇన్లైట్కి 12 పెడతాము, ఎగ్జాస్టర్కి 18 పెడతాం. 18 ఎందుకు పెడతామంటే అది క్లోజింగ్ టైము కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఆయిల్ మైలేజ్ రావడం కోసం పెడతాం. ఇప్పుడు గమనించండి ఎలా వాల్ ట్యాబ్లెట్లు చేస్తున్నాం అనేది. ఇప్పుడు ఏది వెనక ఏది డౌన్ ఉందమ్మా? వెనక ఎన్నోది డౌన్ ఉంది చెప్పు ఇజ్రాయెల్. ఏంటి 6? ఇప్పుడు 3వది ఎగ్జాస్ట్ వాల్ డౌన్ ఉంది. ఇప్పుడు తిప్పమ్మా. ఇప్పుడు 4 చేస్తాం మనం. తిప్పమ్మా. అంటే ఎగ్జాస్ట్ వాళ్ళు పైకి లేసి లైట్గా ఇన్లైట్ వాళ్ళు అలా మూవ్ అయినప్పుడు మనం దాని ఆపోజిట్ది 4వది చేస్తాం. 4వది చెక్ చేయి. ఇలా చేస్తాం 4వది. దీని తర్వాత మీరు ఇంజిన్లో ఏ రోకర్ ఆరం వెనక ఎగ్జాస్ట్ వాల్ డౌన్ ఉందో చూసుకోవాలి. దాని తర్వాత ఏది ఉందో ఎగ్జాస్ట్ వాల్ ఏది డౌన్ ఉంది? 5వది ఉంది. ఎగ్జాస్ట్ వాల్ 5వది డౌన్ ఉంది. అది లెగిసిన తర్వాత తిప్పమ్మా, ఇంజిన్ తిప్పు. అది లెగుస్తుంది చూడండి, ఆపు. అట్లా ఇన్లైట్ మళ్ళీ టచ్లోకి రాగానే మనం 5 చేసామంటే 2 చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ అయితే ఎగ్జాస్ట్ వాల్ డౌన్ ఉంది అనేది చూసుకోవటం అంతే. ఇంకా ఫైరింగ్ ఆర్డర్లతో కానీ ఎక్కడ మనకి వెనకది ఉంది, ఆ వెనకది ఎగ్జాస్ట్ వాల్ పైకి లేసి ఇన్లైట్ కొద్దిగా మూవ్ అయిన తర్వాత మనం దాని ఆపోజిట్ చేసుకోవడమే. ఇక మీకు ఫస్ట్ నుంచి అని లాస్ట్ నుంచి అని ఎక్కడి నుంచి అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేసాం. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ వాల్ ఏది డౌన్ ఉంది? 1 ఉంది. 1 ఉందంటే మళ్ళీ దానికి 6 చేసుకోవడమే. ఈ 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఎగ్జాస్ట్ వాల్ డౌన్ ఉంది అంటే వెనక వాల్ ఏది డౌన్ ఉందనేది చూసుకుంటా మళ్ళీ దాని ఆపోజిట్ చేసుకోవడమే. తిప్పమ్మా. వెనక ఏది డౌన్ ఉంది? ఇప్పుడు 4 డౌన్ ఉంది. 4ది మనం ఎగ్జాస్ట్ మళ్ళీ పైకి లేచి ఇన్లైట్ మూవ్ అవ్వగానే దానికి ఆపోజిట్ది 3 చేసుకోవడమే. తిప్పమ్మా. మీరు ఎన్ని రౌండ్లు తిప్పుకున్నా, ఎక్కడ తిప్పుకున్నా ఎగ్జాస్ట్ వాల్ కింద ఉన్న దాన్ని పైకి వచ్చి ఇన్లైట్ మూవ్ అవ్వగానే చూసుకుంటుంటే ఇది ఫస్ట్ నుంచి అని కాదు, లాస్ట్ నుంచి అని కాదు, ఎక్కడున్నా సరే దీని వరకు ఎందుకంటే దీనికి వరుసగా వస్తాయి ఇన్లైట్లు ఎగ్జాస్ట్ అట్లాగా. అదే లేలాండ్కి అయితే సగం వరకు ఒక రకంగా, సగం నుంచి మళ్ళీ ఇంకొక రకంగా వస్తుంది కాబట్టి అది 153624 అది ఫైరింగ్ ఆర్డర్. ఇది 1/1 వస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈసారి మీరు వాల్ ట్యాబ్లెట్ చేసేటప్పుడు నేను చెప్పిన విధానాన్ని మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. వాల్ ట్యాబ్లెట్ చేయడానికి ఎక్కడ ఏ వాల్ డౌన్ ఉందనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత ఆ వాల్ పైకి లేవగానే ఇన్లైట్ మూవ్ అవ్వగానే
దానిది 2 అయితే 5, 5 అయితే 2, 3 అయితే 4, 4 అయితే 3 ఇలా చేయాలి. ఇది చాలా సులభమైన పద్ధతి. థ్యాంక్ యూ.